ఎండకింది బజ్జీలు గాయస్. లోయలు, ఈ లోయలు లోయల నుంచి వచ్చిన వాటర్ అంటే బాగుంటుంది. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు తెలంగాణ అమర్నాథ యాత్ర అయిన సలేశ్వరం ఈరోజు వెళ్తున్నాం. లాస్ట్ టైం వెళ్ళాం కానీ మాకు దర్శనం కాలేదు, పబ్లిక్ చూసి రిటర్న్ వచ్చేసినాం. ఈసారి చూద్దాం శివయ్య అనుగ్రహిస్తాడో లేదో. చలో లెట్స్ గో. తెచ్చిన ఆ మోడ్ కార్డు పోయినసారి అలిగిన వాడు ఎగ్రీసే బాగా. శైలేశ్వర్ రెడ్డికి వచ్చినాం, వాడు వస్తున్నాడు. హాయ్ శైలేష్. హాయ్ 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 బ్రా. ఇక్కడ మనం వెడికొస్తున్నాం. ప్లాస్టిక్ శ్రీశైలం రోడ్డుకి వచ్చేసినాం. వాడు నోట్లంటే ఇచ్చిండు. మధ్యలో ఒక దగ్గర ఆపుకొని లంచ్ చేస్తాం. ఇంటి దగ్గర ఆపుకొని లంచ్ చేసేస్తాం గాయస్. ఎల్లుండి హనుమాన్ జయంతి కాబట్టి ఈ ఊర్లో అన్ని జెండాలు పెట్టేసారు. ఎంత కలర్ఫుల్గా ఉందో మీరే చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఊరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పెట్టినట్టున్నారు, బాగుంది. మనం ఘాట్ సెక్షన్ ఎక్కబోతున్నాం. మేము మధ్యలో ఆపుకున్నాం లంచ్ చేద్దామని చెప్పి. మా శైలేశ్వరుడు పులిహోర తెచ్చిండు. మధ్యలో తెచ్చాడు అన్నదాత సుఖీభవ. రారా మధ్యలోకి. మా దాత ఇప్పుడు మాకు మధ్యాహ్నానికి దాత వీడే. మీకు కూడా టైం దొరికినప్పుడు ఒకరోజు హాలిడే పెట్టుకొని మీ ఫ్రెండ్స్ తోటి అలా బయటికి తిరిగి ఇలా తినండి, బాగుంటుంది. ఇక్కడ బోరింగ్ కనబడ్డది. చాలా డేస్ తర్వాత ఈ బోరింగ్ చూస్తున్నాం మేము. సరే నీళ్ళు తాగరా, ఉప్పుకుంటాయి. అరే 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 ఆగరా, అరే పడ్డది. తాగరా మరి ఎట్లా చెప్పు, సైడ్కి ఎట్రా. ఇప్పుడే లంచ్ చేసేసినాం. ఒక 5 minutes అలా ఆగి మళ్ళీ ఘాట్ ఎక్కుతాం. ఘాట్ సెక్షన్ మొత్తం వెనకాల ఉంది. మా శైలేష్ గారు మంచిగా పుష్కిస్తున్నాడు. ఎవరితోట్రా మాట్లాడుతున్నావు శైలేష్? ఇక్కడ కూడా ఓడి ఆగలేరా, పోతున్నారు అక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని. గాయస్, మనం సలేశ్వరం ఎంట్రీ టికెట్ దగ్గరకు వచ్చాం. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. టైగర్ రిజర్వ్ ఇదంతా అమరాబాద్. నాకు తెలిసి ఇక్కడ టికెట్ తీసుకోవాలనుకుంటా. టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఐడి కార్డ్ నడవదు అనుకుంటా. ఎంట్రీలో ఆగినాము. ఇప్పుడైతే వాడు టికెట్ తేయడానికి వెళ్ళిండు. ఇంకా చూడండి దుమ్ము ఎలా వస్తుందో గైస్. లాస్ట్ టైం అయితే మరి మేము గోసపడ్డాము, ఈసారి చూడాలి. మా ఫ్రెండ్ కూడా కలిసాడు గైస్. రేరు అప్పుడప్పుడు కలుస్తుంటారు. అప్పుడప్పుడు ఎవడో ఒకటి కలుస్తుంటాడు మహేష్కి. ఇప్పుడు ఎవరో కలిసిర్రు. మా వరుణ్ గారు ఎంట్రీ టికెట్ తీసుకుంటున్నాడు. టికెట్ తీసుకొని వచ్చిండు. ఎంత టికెట్? ఎంత? 500 ఎంట్రీకి. ఇంకా ఇట్లా మనము 16 kilometers లోపడుకోవాలి ఈ గేట్ నుంచి ఎంట్రీ అయినాక ఫారెస్ట్లో. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడైతే మొత్తము జామ్ ఉండే, ఆపేసారు వెహికల్స్ అన్ని ఎక్కడదక్కడ. మాకు ఈ 16 kilometers పోవడానికి 3 hours టైం పట్టిండే. మధ్యలో ఒక దగ్గర అడవిలో ఒక 1 hour దగ్గర ఆపిండు. మళ్ళా ఆడ నుంచి ఆటో పట్టుకొని పోయినాం. మళ్ళీ ఒక లోపలికి వెళ్ళిన తర్వాత అంతా ఇబ్బంది ఉండే. ఈసారి శివయ్య అనుగ్రహిస్తాడు అనుకుంటున్నాం. మేము దర్శనం చేసుకొని మంచిగా పైనకి వస్తామని అనుకుంటున్నాం. లెట్స్ సీ ఆ శివుడు మనకి ఏం ప్లాన్ చేశాడు. నాతో పాటు మీరు కూడా ఆ శివయ్యను చూసి ఆ శివ దర్శనం మీకు కూడా కలగాలి. గాయస్ చూడండి మన కార్ ఇలా దుమ్ము అయిపోయిందో, ఇంత దుమ్ము అయిపోయింది. మేమైతే వాటర్ పట్టుకుంటాం. లోపల వాటర్ బాగా కాస్ట్లీ ఉంటుంది, ప్లస్ దొరకదు. మీరు కూడా ఎవరైనా వస్తే ఇలా మాలా ప్లాన్ చేసుకొని రండి. ఇదే లాస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి మనం ఒక 4 kilometers డౌన్ ట్రెక్కింగ్ చేయాలి గాయ్స్. అన్నీ సెటప్ అవుతున్నాయి.
ఒకటే అన్నారుగా ఒకటే ఫ్యామిలీ మరి మహేష్ 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 అరే నువ్వు రెండు ఫ్యామిలీ 4 కిలోమీటర్స్ డౌన్ వెళ్ళాలి మనము గుహ లోపలికి. అరే బ్యాగ్ శైలేష్ శైలేష్ యాక్చువల్గా వీని పేరు సలేశ్వర్. వీళ్ళ అమ్మ మొక్కుకుంది అబ్బాయి పుడితే స్వామివారి పేరు పెట్టుకుంటా అని చెప్పి వీడు పుట్టిండు. నీకెట్లేదు నువ్వే కదరా లాస్ట్ టైం వచ్చిన స్టోరీ చెప్పినావు. అయితే వీని పేరు సలేశ్వర్. అయితే కాలక్రమేణా కొన్ని ప్రాంతాలు పేరు ఎలాగ మారుతావు వీని పేరు సలేశ్వర్ నుంచి శైలేశ్వర్గా మారింది. ఇక్కడ చూడరా కళ్ళదట్టుకో. అరే కళ్ళదట్టుకో తిరుగురా. నుంచి మనం ఒక ఇండియా 3 గుట్టాలు దిగాల. 3 గుట్టాలు దిగి మళ్ళీ అప్ప ఎక్కి రావాలి. 4 కిలోమీటర్లు ఉంటా డౌన్ ఉంటుందా? ఓకే 4 కిలోమీటర్ డౌన్ వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం అన్న. అంత ఓకే కానీ అన్నకి కళ్ళు కనిపించవా? ఇక్కడ నుంచి డౌన్కి మన 4 కిలోమీటర్స్ ట్రెక్ స్టార్ట్ అయింది. ఈ సలేశ్వరం యాత్ర చాలా బాగుంటుంది. నల్లమల్ల అడవిలో చాలా సాహసోపేతమైన యాత్ర అని చెప్పొచ్చు. ఇది సంవత్సరంలో 3 రోజులు మాత్రమే తెరుచుకునే యాత్రకి స్వాగతం. మనం ఆ గుట్ట దిగిన తర్వాత మళ్ళీ గుట్ట అప్పెక్కాలి. దీని కింద స్వామివారు కొలువైన గుహ. మనం ఇలా తిరిగి ఇంకా 2.5 కిలోమీటర్ డౌన్ వెళ్ళాలంట. సౌండ్ బాగా వస్తుంది. ఆ లోయలు చూడండి ఎలా ఉన్నాయో. నేను శబరిమలలో చూస్తే ఇలాంటి లోయలు మళ్ళీ ఇప్పుడు ఇక్కడే చూస్తున్నా. లోయలు చూడండి ఎలా ఉంది అనేది డెప్త్. ఓం నమ శివాయ. వస్తున్నాం లింగమయ్య. చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో. మనము శబరిమల వెళ్ళేటప్పుడు చూసేటి ఇలాంటి రాళ్ళు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. పులిమేట్ దిగేటప్పుడు ఉండే రాళ్ళు డౌన్ ఉండే. మనకి కింద వాళ్ళు అరుస్తున్న సప్పుడు ఇటు దాకా వినిపిస్తుంది. మా తమ్ముడు అన్నాడు ఈవినింగ్ టైం పోరా, మధ్యాహ్నం మేము పోతామని. వాడు అన్నట్టే మనము ఈవినింగ్ టైం ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. అవును ఈరోజు మా తమ్ముడు బర్త్డే. ఆ శివయ్య దర్శనం చేసుకుంటున్నాం. వాడు ఎప్పుడు బాగుండాలి జీవితాంతము. నాతో ఉన్నా లేకున్నా మా తమ్ముడు గొప్ప స్థానంలో అయితే ఉండాలి. మేము లాస్ట్ టైం ఇక్కడ దాకానే వచ్చింటాము. ఇక్కడ నుంచే పబ్లిక్ హెవీగా ఉండే. మాకు నెక్స్ట్ డే వస్తారని చెప్పడం వల్ల మేము రిటర్న్ వెళ్ళిపోయినాం. ఈసారి ఎవరు లేరు, దర్శనానికి వెళ్తున్నాం. లోయలు చూడండి, చుట్టూ నల్లమల్ల అడవులు, కొండలు, గుహలో పడ్డ స్వామి. ఎవరు అనుకున్నారేమో కానీ ఇంతమంది జనాలను రప్పించుకుంటున్నారు లింగమయ్య. ఓం నమ శివాయ. ఇక్కడ గుండ్లు కొడుతుర్రు. కొట్టుకుంటారా గుండు? కొట్టించుకుంటారా? అదే అనుకుంటున్నా. కానీ మళ్ళీ స్నానం చేయాలి కదరా. కింద ఉంటుంది కదా చల్లపోతాం. ఒక్కటి ఓ పాడు జీవితం యవ్వడం సోలోగా ఎంజాయ్ చేస్తుంది అంటారు శైలేష్. మా నాన్న గొంతు. ఇది 2వ గుట్ట. ఇది మనము కిందికి దిగేసి వెళ్ళిపోవాలి స్వామివారి దగ్గరికి. ఇక్కడ నుంచి ఇంకొక 1.5 కిలోమీటర్ ఉంటుంది. అయితే శ్రీరామనవమి తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమి రోజు ఈ సలేశ్వరం యాత్ర అనేది మొదలవుతుంది. అంటే పౌర్ణమికి ముందు రోజు, ఆ పౌర్ణమికి తర్వాత రోజు ఈ స్వామివారిని మనకి దర్శించుకోవడానికి అలౌ చేస్తారు. ఈ స్వామివారిని ఇక్కడ ఉన్న చెంచులు నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. ఈ సలేశ్వరం యాత్ర అనేది సంవత్సరం 3 రోజులు ఎందుకు తెరుస్తారని అంటే, దట్టమైన అడవి ప్రాంతం ఇదంతా, పులులు తిరిగే ప్రాంతము, అమరపాత్ర టైగర్ రిజర్వ్. కాబట్టి సంవత్సరంలో ఇలా 3 రోజులు మాత్రమే తెరిచి ఉంచారు. కొన్ని లక్షల మంది జనాలు వస్తారు ఇక్కడ దర్శించుకోవడానికి. కానీ ఈ నల్లమల్ల అడవిలో శివయ్యని దర్శించుకోవడం, ఎంత వాతావరణం చాలా బాగుండే. అప్పుడప్పుడు ఇలా ప్రకృతితో మనము సమైక్యమై ఉండాలి. చూడండి రాళ్ళని ఎలా ఉన్నాయో, ఎంత షార్ప్ ఉన్నా. చాలా జాగ్రత్తగా నడవాలి. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఇబ్బంది పడకండి. ముసలి వాళ్ళని వీళ్ళని తెచ్చుకొని నడవగలుగుతాము. ఓపిక ఉందంటే మాత్రమే ఇలాంటి యాత్రలకు రండి. ఆ శివయ్యని దర్శించుకోండి. చూడండి ఎంత డౌన్ ఉందో. చాలా జాగ్రత్తగా నడవాలి. ఇక్కడ మనము స్లిప్ అయి పడ్డామంటే దెబ్బలు మాత్రం చాలా గట్టిగా తాకుతాయి. ఇప్పుడు ఎంత వచ్చినామో అంతకంటే ఎక్కువ కావాలి. ఇంకా డౌన్ వెళ్ళాలి మనము. చాలా డౌన్. యాక్చువల్గా నాకు ఇక్కడ దెబ్బ తాకిలేదు. బేర్ ఫుట్ నడవలేకపోయాను ఎన్ని రోజులు. మార్నింగ్ దాకా కూడా నడవలేదు.
కానీ ఇప్పుడు నడవగలుగుతున్నా. ఆ శివయ్య సంకల్పం, ఆయన తలుచుకొని వెళ్తున్నాం ఆయన దర్శనం కోసం. రండి చూద్దాం. ఇంకా కిందకి దిగడం జర ఈజీనే ఉంది కానీ ఎక్కడప్పుడే ఈజీ ఉంటుంది. తెలంగాణ అమర్నాథ్ యాత్ర వెళ్ళని వాళ్ళు ఈ యాత్రకి రండి, బాగుంటుంది. మిట్ట మధ్యాహ్నం వస్తే తట్టుకోలేము కూడా. ఈవినింగ్ వచ్చినాం. వరుణ్ శబరిమలలో ఇట్టే ఒకటి చిన్నగా ఉంటుంది, లోయలు పెద్దగా వస్తాయి. వరుణ్ మా వరుణ్ కూడా ఇప్పుడు ఎంత వచ్చినా దానికి డబ్బాలు పోరా కిందికి. ఇంకా డబ్బలా అరే అచ్చా వాటర్ ప్యూర్ చెప్పులు వేసుకున్నా జాగ్రత్త. వావ్ శ్రీ నీలి. ముదివేల నుంచి వచ్చిన వాటర్ అంటే బాగుంటుంది. బాగున్నాయి, నిజానే బాగున్నాయి రా, తీయ ఉన్నాయి. అట్లనే బాబు తీయ ఉన్నాయిరా, తీయగా ఉంది. శివ సాలేశ్వరాయ హర హర బోలే నమ శివాయ. రమేష్ ఓం నమ వెనకాల వేసుకో. నమ శివాయ హర హర బోలే నమ శివాయ. ఈశ్వర శివ సలేశ్వరాయ హర హర బోలే నమ శివాయ. ఇక్కడ జాగ్రత్త ఫ్రెండ్స్. అరే అడ్జస్ట్ కట్ చేయరా సన్ని. सर्वम शिवम, शिव सत्य है, शिव ही सुंदर है. ఎక్కడో లోయలు ఉన్న శివాయన చూడలేక మనం వచ్చినాం. మనమంతా అది కూడా నల్లమల్ల అడవిలో సంవత్సరానికి 3 రోజులు మాత్రమే తెరిచే. నల్లమల్ల అని పేరు వచ్చింది తెలీదన్నా. అయ్యో ఎందుకన్నా. సంవత్సరంలో 3 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది జాతర. 3 days. శ్రీరామనవమి తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమికి ఈ సలేశ్వరం అనేది ఓపెన్ అవుతుంది. మన తెలంగాణ తెలుసు కదా, జాతరలకి పెట్టింది పేరు. ఎన్నో జాతరలు, ఎన్నో సాంప్రదాయాల కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చాలా ఘనంగా జరుపుకుంటాం. అందులో ఇదొకటి. ఓకే ఇక్కడ చెప్పలేసుకున్నా. రాళ్ళ నుంచి ఆ జటాధరుడు పైన గంగా అనేది పారుతున్నది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఓ శంకర. ఇక్కడ చూడండి ఎట్లుంది. ఇది పట్టుకొని దిగాలి. మనం ఈ లోయ దిగితే ఇక స్వామివారి కింద దర్శించుకోవచ్చు. కింద గోలోపడి ఉంటుందా? గోడ ఉంటుంది పెద్దగా. గోలోపడి. ఓకే అండి గాయ్స్, చూడండి ఎంత కష్టపడుతుందో. చాలేని వారి కోసం ఇక్కడ జాడుతుంది అనుకుంటా. మనం ఇలా కిందికి దిగేసిన తర్వాత ఇక్కడ నుంచే స్టార్టింగ్ పాయింట్. మనం ఆ శివాన్ని దర్శించుకోవడానికి స్టార్టింగ్లో మనకి వాటర్ ఉన్నాయి, కాలు కడుక్కోవాలి ఇంకా దీంట్లోనే. కానీ చల్లగా ఉండే వాటర్, పాదాల నొప్పులన్నీ వెళ్ళిపోయినాయి ఈ వాటర్లో నడుస్తుంటే. ఇప్పుడు పబ్లిక్ తక్కువ ఉన్నది కాబట్టి మంచిగా ఉంది. అదే పబ్లిక్ ఉన్నప్పుడు అయితే ఇక్కడ నడవడానికి కూడా జాగ ఉంటుందో ఉండదు. ఇది ఫస్ట్ టైం స్వామిని దర్శించుకోవడానికి రావడం. లాస్ట్ టైం వస్తే కానీ కుదరలేదు, ఈసారి వచ్చేసాము. మీరే చూడండి ఎలా ఉంది ఈ రూట్ అనేది. చాలా జాగ్రత్తగా రండి మీరు వచ్చినప్పుడల్లా. ఇలాంటి తొందరపడకండి, ప్రశాంతంగా వచ్చి ఆ స్వామిని దర్శించుకోండి. కానీ కిందకి వచ్చేటప్పుడు మాత్రం మీరు వాటర్ బాటిల్స్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయండి.
ఇక మధ్యలో గుట్టల నుంచి నీళ్ళు వస్తుంటాయి, ఆ నీళ్ళు పట్టుకొని తాగండి. మినరల్ వాటర్ కూడా పనికిరావు ఫ్రెండ్స్, అంత బాగున్నాయి ఆ వాటర్ అయితే. ఇది లైన్, ఈ లైన్లో మనం అయితే వెళ్ళిపోతున్నాం ఆ శివయ్యని దర్శించుకోవడానికి. ఇంకో ఇది బాట చూడండి ఎంత చిన్నగా ఉందో, చాలా జాగ్రత్తగా నడవాలి. ఇలాంటి తొందరగా రిస్క్ అనేది తీసుకోవద్దు, ఎందుకంటే పడితే దెబ్బలు తగులుతాయి, చాలా షార్ప్ ఉన్నాయి రాళ్ళు అనేటివి. ఓం నమ శివాయ. మనం సైడ్కి ఈ రాళ్ళ మీదనే నడుస్తూ ఉండాలి. ఆ పైనుంచి జలధార అనేది పారుతూ ఉన్నది. వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో. మనకి ఇంత కష్టమైన ఇలాంటి యాత్రలు ఎందుకు చేస్తామనంటే భగవంతుడిపై మనకున్న విశ్వాసం, ఆయనపై ఉన్న సంకల్పం అలాంటిది. నాకెందుకో ఆ నీళ్ళలో చూసాక దిగాలనిపించింది. ఆ నీళ్ళలో దిగేసి స్నానం చేసేస్తున్నా స్వామివారి కోనేరులో. ఆ వాటర్ చాలా చల్లగా ఉండే, ఐస్ బాత్లో ఉండే ఆ వాటర్ అయితే. కానీ ముందుకు పోదామంటే లోయ ఉంది బాగా, అది లోతు ఎంత వరకు ఉందో తెలియదు ఆ లోపల. కాబట్టి అక్కడక్కడే ఉండి చేసేపు స్విమ్మింగ్ చేసుకొని రిలాక్సింగ్ ఉండే గాయస్. మనం వాటర్ నుంచి బయటకు వచ్చినాక మనకున్న పెయిన్స్ అన్నీ వెళ్ళిపోయి రిఫ్రెష్గా ఉండే. చూడండి ఆ పైన నుంచి వాటర్ ఎలా వస్తున్నావు, న్యాచురల్ వాటర్. 365 days ఇక్కడ వాటర్ వస్తూనే ఉంటాయంట. మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు, అడవి లోపటి నుంచి వస్తున్నాయి. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడే మనము ఆ నేచర్ యొక్క ఫ్రెష్ వాటర్ని మనం ఫీల్ అవుతాము. ఆ అడవిలో ఉన్న వృక్షాల నుంచి ఈ వాటర్ అనేది చిన్న దారాలుగా జలధారగా ఏర్పడి కోనేరులోకి వచ్చింది. మనం ఇలాంటి ప్లేసెస్లోనే ఇంత ఫ్రెష్నెస్ చూస్తాము. ఓం నమ శివాయ. ఈ ప్రకృతి గీసిన ఆర్కిటెక్చర్ ఇదంతా చూడండి. ఈ గుహ అనేది ఎలా ఉన్నదో యూ షేప్లో, చాలా బాగుండే. ఇప్పుడు మనము ఆ శివయ్య దగ్గరికి చెరువుగా ఉన్నాము. మీకు కూడా చూపిస్తాం ఆ శివయ్యని. ఈ సలేశ్వర స్వామిని చూసి దర్శించుకోండి. ఓం నమ శివాయ. ఇంకా ఉన్నాయి అందులో వాటర్. బా ఓం నమ శివాయ. తెలంగాణ అమర్నాథ్ యాత్ర అయిన శ్రీ సలేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగినది. ఈ యాత్ర ఎంతో కఠినపూరితమైనది. ఎన్నో రాళ్ళు 3 లోయలు కిందికి దిగి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. చూడండి, మీరు కూడా చూడండి ఎలా ఉంది ఈ ఆర్కిటెక్చర్ అనేది. ప్రకృతి సృష్టించిన ఆర్కిటెక్చర్ ఇదంతా, మానవుడు సృష్టించింది కాదు. మీరు మీ పిల్లలకి, నాకు నా తల్లిదండ్రులు ఏం నేర్పారంటే భక్తి. నా తండ్రి నాకు ధర్మాన్ని నేర్పించాడు, నా తల్లి నాకు భక్తి భావాన్ని నేర్పించింది. మీరు మీ పిల్లలకి మీ అద్వైతాన్ని, ఈ హిందూ ధర్మం యొక్క అద్వైతాన్ని నేర్పించండి. పిల్లల్ని ధర్మరక్షణకై పెంచండి. రోజు ఒక క్రైస్తవుడు మతాన్ని పాటిస్తాడు, ముస్లిం అల్లాని పూజిస్తాడు. ఒక హిందూ మాత్రమే తన దేవుణ్ణి పూజించడానికి నామూషిగా ఫీల్ అవుతాడు. నామూషి ఫీల్ అవ్వాల్సిన అవసరం. మన హిందువులు మాత్రమే మన ధర్మాన్ని మనం కించపరుస్తుంటాం. ఎప్పుడు అలా చేయకండి. భగవంతుడు ఉన్నాడు, అది అనుభవించిన వాడికి మాత్రమే తెలుసు. స్పిరిచువల్ ఎనర్జీ గివ్స్ ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్. మనం ఎంత బాధలున్నా, ఎంత కష్టాలున్నా, స్పిరిచువాలిటీలో మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, స్పిరిచువాలిటీ నుంచి మనం బయటికి రాగలుగుతాము. దాన్ని పొందే శక్తి మన స్పిరిచువాలిటీ నుంచే ఉంటుంది. కాబట్టి భగవంతుని నమ్మండి, అందరితో మంచిగా ఉండండి, ఈ ధర్మాన్ని కాపాడండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఓం నమ శివాయ.
ఈరోజు ఒక క్రైస్తవుడు మతాన్ని పాటిస్తాడు, ముస్లిం అల్లాని పూజిస్తాడు, ఒక హిందూ మాత్రమే తన దేవుణ్ణి పూజించడానికి నామూషిగా ఫీల్ అవుతాడు. నామూషి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన తాతల నుంచి మనల్ని కాపాడుకుంటూ ఈ దేశ రక్షణ కోసం మనల్ని పుట్టించి మన తాతలు కాపాడుకుని ఉన్న రాష్ట్రం ఇది. ఏమైందిరా ఏమైంది? ఏం కాలేదు. అటు చూసినా చూస్తారా? నేను చూసిన అందరు వాళ్ళ మతాన్ని ఎలా మన హిందువులు మాత్రమే మన ధర్మాన్ని మనం కించపరుస్తుంటాం. ఎప్పుడు అలా చేయకండి. భగవంతుడు ఉన్నాడు, అది అనుభవించిన వాడికి మాత్రమే తెలుసు. స్పిరిచువల్ ఎనర్జీ గివ్స్ ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్. మనం ఎంత బాధలున్నా ఎంత కష్టాలున్నా స్పిరిచువాలిటీలో మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా స్పిరిచువాలిటీ నుంచి మనం బయటికి రాగలుగుతాము. దాన్ని పొందే శక్తి మన స్పిరిచువాలిటీ నుంచే ఉంటుంది. కాబట్టి భగవంతుని నమ్మండి, అందరితో మంచిగా ఉండండి, ఈ ధర్మాన్ని కాపాడండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, ఓం నమః శివాయ. స్పిరిచువాలిటీ మాత్రమే స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి బాధలున్నా మన స్పిరిచువల్ త్రూగానే మనం బయటకు వస్తాము. కాబట్టి ఎప్పుడు భగవంతుని ఆరాధిస్తూ ఉండండి. ఓం నమః శివాయ. తాత మా దర్శనం అయితే అయిపోయింది మంచిగా యథార్థంగా. మళ్ళా వచ్చే ఏడు వస్తాం శివయ్య, మళ్ళొస్తాం శివయ్య. ఎప్పుడు అనుగ్రహిస్తూ ఉండు శివయ్య. ఈ వీడియో చూస్తున్న అందరూ వాళ్ళ కుటుంబం కూడా చాలా చల్లగా ఉండాలి, వాళ్ళపై ఎప్పుడు నీ కృప అనేది ఉండాలి శివయ్య. ఓం నమః శివాయ. సర్వం శివమయం, సత్య శివహే శివి సుందరే. ఈ జగత్ మొత్తం శివుడే. శివుడు ఆజ్ఞ లేని చీమైన కదలదు. మేము దర్శించుకున్నాం, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ప్రయాణం అవుతున్నాం. మనమైతే మళ్ళీ పైనకి ఎక్కి వెళ్ళిపోవాలి. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓం నమః శివాయ. నల్లమల్ల అడవిలో ఆ చందమామను చూడండి, పౌర్ణమి వెలుతురులో ఆ జాబిలమ్మ. వాటర్ క్యారీ చేయండి గాయస్. వరుణ్, హౌ యు ఆర్ ఫీలింగ్ నౌ? ఫీలింగ్ సో ఎక్సైటెడ్. కాలేం గుంచలే కదా? మొక్కలు చెప్పాలి అయిపోయింది. అరిగిపోయినా. చీకట్ల పౌర్ణమి. గాయస్ మేము రిటర్న్ అవుతుంటే మా ఇంటి నుంచి మా వాళ్ళు వచ్చారు. మా బాబాయ్, మా బామ్మది, మా శ్రావణ్ గాడు, ఇంకెవరు వచ్చారు? హరీష్ వాళ్ళు వచ్చారు కలిసిన. లడ్డుగాడు రాలే. అందుకే ఎందుకు ముందు నా పేరు రాసిన. దర్శనం పోయేచ్చే వరకు చూడండి ఎలా అయిపోయిందో మన బండి. మా కనాడు మన పేరు రాసిన. ఓకే గాయస్, మా దర్శనం అయితే అయిపోయింది సలేశ్వరంలో. లాస్ట్ ఇయర్ వచ్చినాం, మాకు దర్శనం కాలేదు. 2 కిలోమీటర్స్ వెళ్ళి రిటర్న్ వచ్చేసినాం. విపరీతమైన కాలగుంజుండే, కానీ ఈసారి శివయ్య మమ్మల్ని అనుగ్రహించిండు. పబ్లిక్ తక్కువ ఉండే, దర్శనం అయింది. రీఫ్రెష్ కూడా ఉన్నాం, ఇంకా అలసిపోలేదు. ఈ వీడియో చూస్తున్న అందరికీ ఆ శివయ్య అనుగ్రహం ఉండాలి, ఆయన ఆశీస్సులు ఎప్పుడు మీ అందరిపై ఉండాలి, అందరు బాగుండాలి, అందరితో మనం ఉండాలి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.